హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం బేసిక్ ప్లే రైట్ డిఫాల్ట్గా ఏదైతే క్రియేట్ అవుతుందో ప్రాజెక్ట్ని మనము గిట్ రిపాజిటరీలోకి పుష్ చేయడం ఇవాళ చూద్దాం. ఓకే, స్టార్ట్. ఎప్ సో ఇది ఒక డంప్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన డిఫాల్ట్ వన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, టెర్మినల్ నుంచి ఫస్ట్ npm init y. ఓకే, సో నేను ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నా ప్లే రైట్ది. సో ప్యాకేజ్ క్రియేట్ అయిపోయింది, జస్ట్ ఎక్స్పాండ్ ఇట్. ఓకే, నా మనకి ఇన్స్టాల్ చేయాలి npm init ప్లే రైట్ latest. సో ఓన్లీ టూ కమాండ్స్ సరిపోతాయి మీకు ప్లే రైట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే. జస్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఒక ఏదైనా ఫోల్డర్, సో నేను ఎఫ్ ఫోల్డర్లో ఫోల్డర్ ఫోల్డర్ ఎఫ్, ఈ ఫోల్డర్ ఎఫ్లో నేను ఒక ప్రాజెక్ట్, ఇక్కడ న్యూ ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి తర్వాత ఇక్కడ నుండి వచ్చేసి ఫైల్లో ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేయగానే మనకు ఆ ఫోల్డర్ సెలెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో దాని తర్వాత మనకు ఓన్లీ టూ కమాండ్స్ సరిపోతాయి మనకు ప్లే రైట్ ఇన్స్టాలేషన్కి. ఓకేనా, ఫస్ట్ వన్ ఈస్ npm init y, సెకండ్ వన్ వచ్చేసి npm init ప్లే రైట్ latest. సో ఇక్కడ అడుగుతుంది మనకి ఏంటంటే మీరు జావా స్క్రిప్టా టైప్ స్క్రిప్ట్ అని చెప్పేసి. నేను జావా స్క్రిప్ట్, ఆరో బటన్ క్లిక్ చేయగానే జావా స్క్రిప్ట్ హైలైట్ అయిపోతుంది. సో క్లిక్ ఆన్ ఎంటర్. దెన్ వే టు పుట్ యువర్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ అంటే టెస్ట్ అలానే ఉంచాను. యాడ్ ఏ గిట్ హబ్ యాక్షన్స్ వర్క్ ఫ్లో, ఎస్, ట్రూ కొట్టారు. నెక్స్ట్ ప్లే రైట్ ఇన్స్టాల్, ఆటోమేటిక్గా మనకు ఆ కమాండ్ వచ్చేసింది కాబట్టి ట్రూ అని క్లిక్ చేయండి. దీనివల్ల ఏంటంటే బ్రౌజర్స్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి. మనకి 3 బ్రౌజర్స్ ఉన్నాయి కదా, అది క్రోమియం, వెబ్ కిట్ అండ్ ఫైర్ ఫాక్స్, ఇవి మొత్తం యాడ్ అయిపోతాయి. సో బ్రౌజర్స్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఇక్కడ మీకు కావాలంటే సో టెస్ట్ ఎలా ట్రిగ్గర్ చేస్తాం, ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్ రన్స్ ద ఎండ్ టు ఎండ్. మనకు కమాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది యూఐ ఇంటరాక్టివ్ తోటి, ఓన్లీ ప్రాజెక్ట్ క్రోమియం తోటి ట్రిగ్గర్ చేయాలంటే ఇలా. ఓకే, మనము ఓన్లీ మన ఈ టెస్ట్లో ఎగ్జాంపుల్ అనేది ఉంది కదా, ఈ జావా స్క్రిప్ట్, ఈ ఓన్లీ దాన్ని రన్ చేయాలంటే రన్స్ ద టెస్ట్ ఇన్ స్పెసిఫిక్ ఫైల్, డీబగ్ మోడ్ ఇది. సో కోడ్ జెన్ అంటే ఆటో జనరేట్ టెస్ట్ విత్ కోడ్ జెన్. సో ఇలా ఉంటాయి. ఓకే ఫైన్, మనం ఇవన్నీ కాదు, ఇప్పుడు మనకి ఏంటంటే గిట్ హబ్ ఇది కావాలి. సో ఫస్ట్ గిట్ హబ్ కావాలంటే ఏం చేయాలంటే మనకి ప్లగిన్స్ ఉంటాయి కదా, సో లెఫ్ట్ సైడ్ ఇది క్లిక్ చేయగానే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్లో మీరు గిట్ హబ్ అని టైప్ చేయగానే గిట్ హబ్ యాక్షన్స్ అని వస్తుంది. సో ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇది డిజేబుల్ మోడ్లో ఉన్నది. సో మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేయకపోతే ఇది ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ కోడ్ ఏదైతే కోడ్ ఉందో ఫస్ట్ ఒకసారి ఇది రన్ చేద్దాం. రన్ చేసి సేమ్ కోడ్ని మనం గిట్లోకి పుష్ చేద్దాం. ఓకే, సో మన కమాండ్ ఏంటి, ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్. సో రన్నింగ్ 6 tests using 2 workers. 6 tests ఈ క్రోమియం 2 tests ఎగ్జిక్యూట్ చేస్తుంది, వెబ్ కిట్ 2 అండ్ ఫైర్ ఫాక్స్ 2. సో టోటల్ 6 అయిపోతుంది. సో ఫినిష్, గో టు ఎస్ వెబ్ కిట్. సో ఒకసారి రిపోర్ట్ 6 పాజిటివ్ అయిపోయింది. సో ఒకసారి రిపోర్ట్ మనం చెక్ చేద్దాం. సో రిపోర్ట్ ఓపెన్ అయిపోయింది. సో టోటల్ 6 పాజిటివ్, ఆల్ గుడ్. ఓకే, సో నా ఇప్పుడు మనము మనది ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ని మనము గిట్లోకి పుష్ చేద్దాం. ఓకే,
సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీకు గిటబ్ అకౌంట్ ఉండాలి ఫస్ట్. ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే గిట్హబ్.com అని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం సైన్ ఇన్. సో నేను కంటిన్యూ విత్ గూగుల్. ఓకే, మనది ఏదైతే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఐ మీన్ జీమెయిల్ అకౌంట్ ఉంటే అది యూజ్ చేసుకోండి. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మనం లర్న్ క్యూఏ నెక్స్ట్. సో ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్ వచ్చేసి ఇది మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేను డిఫాల్ట్గా వచ్చిందే అలానే ఉంచాను, లర్న్ QASVCAN -code అని. సో జస్ట్ మీరేం లేదు, క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వెరిఫికేషన్ కంప్లీట్. ఓకే, సో డిఫాల్ట్గా ఇలా గిట్హబ్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనము గిట్హబ్ అకౌంట్ ఓపెన్ అయిపోయాక మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక రిపాజిటరీ అనేది మనం క్రియేట్ చేయాలి. అంటే ఆ ఫోల్డర్లో వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే పుష్ చేస్తామో కమిట్ చేస్తామో అది వచ్చి ఇక్కడ ప్లేస్ అయిపోతుంది అనమాట. సో దానికి ఏం చేయాలంటే రైట్ సైడ్లో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేయగానే న్యూ రిపాజిటరీ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. సో మన ఓనర్ ఏంటి, లెర్న్ QASVCAN -code గిట్ రిపాజిటరీని ఏం ఇస్తారంటే, సో ఏదైనా ఇప్పుడు మనకి ప్లే రైట్ ఫస్ట్ కోడ్ కదా, సో జస్ట్ నేను ఏమి ఇస్తా అంటే ప్లే రైట్ డెమో. ఓకే, ప్లే రైట్ డెమో అని ఇచ్చిన. దాని తర్వాత ఇది ఏం చెక్ చేయని అవసరం లేదు, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ రిపాజిటరీ. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇందులో మెయిన్ వెళ్ళండి, ఇక్కడ ప్లే రైట్ డెమో అనేది ఒక ఫ్రెష్ రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. ఇందులో ఏం లేదు మనకి, ఐ మీన్ డేటా ఏం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఫస్ట్ మనం గిట్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే గిట్ ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఇది ఫస్ట్ కమాండ్. ఓకే, ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రిపాజిటరీ. సో గిట్ రిపాజిటరీ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇది ట్రాక్ చేస్తాను అనమాట పద్ధతి. నెక్స్ట్ గిట్ యాడ్ చేయాలి మనం. ఓకే, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ ఇలా వస్తాయి. ఈ వార్నింగ్స్ ఇగ్నోర్ చేయండి. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, గిట్ కమిట్. మీరు ఒక 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసారంటే ఇది గుర్తుండిపోతుంది. ఓకే, మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫస్ట్ కమిట్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ చూడండి 6 ఫైల్స్ చేంజ్డ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి అనమాట. 6 ఫైల్స్, ఏవేవి ఫైల్స్ అవి మనకు ప్లే రైట్ YAML, నెక్స్ట్ గిట్ ఇగ్నోర్ ప్యాకేజ్ టెస్ట్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. టోటల్ 6 ఫైల్స్ అనేది మెన్షన్ చేసింది ఇక్కడ. సో నెక్స్ట్ దీన్ని మనం ఎక్కడికి చేస్తున్నామంటే మెయిన్ బ్రాంచ్కి మనం. ఓకే, గిట్ బ్రాంచ్ -m మెయిన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము రిమోట్ నుంచి ఇక్కడ నుండి మనము గిట్కి యాడ్ చేయాలి కాబట్టి అక్కడ నుండి ఒక SSH అనేది మనకు ఉంటుంది. ఈ HTTP SSH అని ఉంది కదా, సో ఈ ఐడి ఏదైతే మనం పుష్ చేయాలనుకుంటున్నామో ఇది కాపీ చేయాలి మనం. ఓకే, జస్ట్ ఇక్కడ కాపీ చేసినా సరిపోతుంది. HTTP వేస్తే నేను కాపీ చేసిన, HTTP github.com. ఇది మనది యూజర్ ఏదైతే రెపో ఉందో అది రెపో అనమాట. ఇది మొత్తం డీటెయిల్స్ ఇది. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏం రాయాలి మనము, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. నెక్స్ట్ ఏం ఇవ్వాలి, ఇది URL ఇవ్వాలి, ఏదైతే మనం తీసుకొచ్చినామో గిట్ నుంచి అది ఇవ్వాలి, రెపో డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం పుష్ చేయాలి. గిట్ పుష్ -u. దేనికి పుష్ చేస్తున్నాం మనం, మెయిన్కి పుష్ చేస్తున్నాం, ఆరిజిన్ మెయిన్.
సో ఇక్కడ ఏముంటుంది మనకు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ టోకెన్, పాస్వర్డ్ అథెంటికేషన్ ఈస్ నాట్ సపోర్టెడ్ ఫర్ గిట్ ఆపరేషన్స్, అథెంటికేషన్ ఫెయిల్డ్. ఓకే, ఓకే. మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది టోకెన్ జనరేట్ చేద్దాం. ఇక్కడ ప్రొఫైల్కి వచ్చేసి సెట్టింగ్స్లో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే డెవలపర్ సెట్టింగ్స్, ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ క్లాసిక్, జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్. సో ఇది ఏంటంటే మనము జస్ట్ ఒక ప్లే రైట్ డెమో అని ఇచ్చేద్దాం. ఎక్స్పైరేషన్ ఒక 90 days ఇచ్చేద్దాం. స్క్రోల్ డౌన్, generate token, just copy this token. Okay, scroll down and write again. ఇప్పుడు మనకి ఏమైతుంది, సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్. సో మనకు టోకెన్ ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ పేస్ట్ చేసి సైన్ ఇన్ చేయండి. unable to access. Okay, I'll try one more time. Sign in with browser చేద్దాం. ఓకే, authorize git. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ అయిపోయింది. ఆల్రెడీ 100% 8x8 ఆల్ ఫోల్డర్స్ అనేవి మనకి మూవ్ అయిపోయినాయి. సో మీరు ఇలా చేసేటప్పుడు ఛాలెంజెస్ వచ్చినప్పుడు జనరేట్ టోకెన్ క్రియేట్ చేస్తే మనకి యాక్సెస్ అనేది కంప్లీట్గా వస్తుంది. అప్పుడు మనము గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అది క్లిక్ చేయగానే ఫైల్స్ అనేవి మూవ్ అయినాయి. మనకు మూవ్ అయినాయా లేదా చూసుకోవాలంటే మనకి ఏదైతే గిట్ ఆల్రెడీ ఉంది కదా, సో ఇక్కడికి మెయిన్ పేజ్కి వెళ్తే మన ప్లే రైట్ డెమో ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడే ఫస్ట్ కమిట్ 8 minutes ago. సో ఇప్పుడే జస్ట్ మనం ఒక కమిట్ అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మన ఫైల్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి అడిషనల్గా మనం ఏం చేద్దామంటే, సో ఇది ఒక క్లియర్ స్క్రీన్ చేసేసి అడిషనల్గా మనం ఈ ఏదైతే టెస్ట్లు ఉన్నాయో ఈ టెస్ట్ ఓపెన్ చేసి ఇందులో ఏదైనా నేను యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈ టెస్ట్లో నేను ఒక స్టెప్ యాడ్ చేస్తాను. ఆ వెయిట్ పేజ్ డాట్ స్క్రీన్ షాట్ అనేది ఏదైనా జస్ట్ ర్యాండమ్గా యాడ్ చేస్తున్నాను. స్క్రీన్ షాట్ ఇది యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఈ యాడ్ చేసింది ప్రెసెంట్ అక్కడ లేదు, ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. సో టెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏ స్టెప్ దగ్గర యాడ్ చేశాను నేను, ప్లే రైట్ ఎగ్జాంపుల్ గెట్ స్టార్టెడ్ లింక్ దాని కింద మనము యాడ్ చేసాం. ఇదిగో ఇక్కడ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేసిన కాబట్టి ఓకే, ఇది మనం చెక్ చేద్దాం, క్రాస్ వెరిఫై చేద్దాం అసలు ఇది ఎలా మళ్ళీ పుష్ చేద్దాం. ఎప్పుడైతే ఇట్ స్టేటస్ చూడండి, ఇప్పుడు మెయిన్ ఒరిజిన్లోకి వెళ్ళి ఈ ఫైల్ అనేది ఎక్స్ట్రా ఉంది అనేది చెప్తుంది మనకు. లోకల్లో ఈ ఫైల్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా ఉంది. దీన్ని మనము మళ్ళీ గిట్లోకి పుష్ చేయాలంటే దీన్ని ఏం చేయాలంటే మనము గిట్ స్టేటస్ చెక్ చేయాలి. ఫస్ట్ గిట్ స్పేస్ స్టేటస్ చెక్ చేయాలి, తర్వాత గిట్ యాడ్ పాత్ ఇవ్వాలి. ఏ పాత్ ఇవ్వాలి, ఏదైతే మనకి ఫైల్ ఉందో ఈ ఫైల్ని జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ పాత్ అని క్లిక్ చేసి ఇక్కడ మనం పాత్ ఇచ్చేసినాం అనుకో, ఈ పాత్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ మెసేజ్ రాయాలి, ఏది కమిట్ మెసేజ్, గిట్ కమిట్ మెసేజ్ ఏం రాస్తున్నాం మనం, యాడెడ్ స్క్రీన్ షాట్. ఓకే, దెన్ వన్ ఫైల్ చేంజ్ టు ఇన్సర్షన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, నెక్స్ట్ పుష్ చేయాలి, దేనికి మెయిన్ బ్రాంచ్కి పుష్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్.
చెక్ చేయండి. ఇప్పుడు మనకేమైంది టోటల్ 100% కంప్లీషన్ అయిపోయింది. టోటల్ ఆబ్జెక్ట్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఒకసారి క్రాస్ వెరిఫై చేసి మనం ఏం చేద్దామంటే ఈ పేజ్ని జస్ట్ రీఫ్రెష్ చేయండి. ఓకే, రీఫ్రెష్ చేస్తే మనకి ఫస్ట్ కమిట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆక్ నుండి వచ్చేద్దాం. ఓకే, సో మనదేది ప్లే రైట్ డెమో అని కోడ్కి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ చూస్తే మనము యాడెడ్ స్క్రీన్ షాట్ అని చెప్పేసి 1 minute ఎగో 2 కమిట్స్ అని ఉన్నాయి. 2 కమిట్స్లో ఫస్ట్ కమిట్ ఆల్రెడీ మనం చేసినాం, ఫస్ట్ ప్రాజెక్ట్ మనది. సెకండ్ కమిట్లో యాడెడ్ స్క్రీన్ షాట్ అని చేసాం కదా, ఇది క్లిక్ చేయండి. జస్ట్ ఇది క్లిక్ చేయగానే మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగో ఇక్కడ చూడండి, అవైట్ పేజ్ స్క్రీన్ షాట్ పాత్. సో ఇది మనం యాడ్ చేసాం. ఓకేనా, సో ఇది అప్డేటెడ్గా మనకి గిట్లోకి పుష్ అయిపోయింది, కమిట్ అయిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే నేను ఏవైతే మనం యూజ్ చేసామో ఈ గిట్ కమాండ్స్ నేను అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.